అత్యధిక నూనె దిగుబడి సామర్థ్యాన్ని కలిగిన పంట ఆయిల్ పామ్. తోట పంటగా విస్తరిస్తున్న ఆయిల్ పామ్ను కోస్తా తీర ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఆయిల్ పామ్ను రైతులు ఏక పంటగానే కాకుండా కోకో వంటి మేలైన ఆదాయాన్నందించే అంతర పంటలతో కలిపి సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఆయిల్ పామ్ను సంవత్సరం పొడవునా సాగు చేసుకునే వీలుంది. అయితే అధిక నీరు మరియు పోషక వినియోగ సామర్థ్యం కలిగిన ఆయిల్ పామ్ సాగులో వీటిపై తగిన శ్రద్ధ వహించాలి. ఆయిల్ పామ్ సాగు చేసుకునే రైతులకు సాగులో పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలను తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్. ఆయిల్ పామ్ పంటని మీరు ఎన్నుకున్నట్లయితే కంపల్సరీగా అది ఆ వాతావరణం అనేది సూట్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ పామ్ అనేది కంపల్సరీగా ఎక్కువగా రెయిన్‌ఫాల్ ఉండాలి. అంటే సుమారుగా సంవత్సరానికి 2500 నుంచి 4000 మిల్లీమీటర్ రెయిన్‌ఫాల్ అనేది సంభాగంగా ఉండాలనమాట. సో, అటువంటి ప్రాంతంలో అయితేనే మీకు ఇది సూటబుల్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఆయిల్ పామ్‌ని వర్షాధార పంటగా ఎట్టి పరిస్థితిలో కూడా చేసుకోకూడదండి. ఎందుకన్నట్లయితే మీరు వర్షాధార పంటగా చూసుకున్నట్లయితే మీకు మగ పుష్పాలు రావడం ఎక్కువగా జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే దిగుబడి అనేది తగ్గిపోతా ఉంటుందనమాట. గాలిలో 80% తేమ శాతం అనేది ఉండాలి. మరి అదే నేలలు చూసుకున్నట్లయితే ఇది అంటే ఉప్పు శాతం గాని, క్షార శాతం గాని ఉన్న నేలలైతే దీనికి పనికిరావు గానీ, మిగిలిన అన్ని రకాల నేలల్లో గూడా 6-7.5 వరకు ఉన్నటువంటి ఈ పీహెచ్ స్కేల్‌లో ఉన్న నేలల్లో అయితే ఇది మంచిగా మనం పండించుకోవచ్చు. సాధారణంగా ఆయిల్ పామ్ వచ్చేసరికి టెనూరా హైబ్రిడ్‌ని అందరూ వాడుతా ఉంటారు. ఈ టెనూరా హైబ్రిడ్‌లో మనకు పీచు ఎక్కువగా ఉండి, కెర్నల్ అనేది తక్కువగా ఉంటుంది కనుక, సో, ఇదే అత్యుత్తమైనటువంటి రకము. అదే ఇప్పుడు రైతులు ఈ ఆయిల్ పామ్ మొక్కల్ని ఎన్నుకునేటప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీగా అవి అంటే 12 నెలల నుంచి 14 నెలలు వయస్సు గల మొక్కల్ని సుమారుగా 13 ఆకులు ఉండేటట్టు సుమారుగా అట్‌లీస్ట్ 1 మీటర్ హైట్ ఉన్నటువంటి మొక్కల్ని ఎన్నుకోవాలి. సరే అదే మొక్కలను నాటేటప్పుడు ఏం చేయాలంటే గుంతల్ని 2 మీటర్ల పొడవు, వెడల్పు, లోతు ఉన్నటువంటి గుంతలను తవ్వుకోవాలి. జనరల్‌గా ఏంటంటే ఆయిల్ పామ్‌ని మనము త్రిభుజాకార పద్ధతిలో నాటుకోవడం జరుగుతుంది. 9 మీటర్ల పొడవు, వెడల్పు మనం నాటుకోవాల్సి ఉంటుంది. ఎకరాకొచ్చేసరికి 57 మొక్కల్ని మనం అకామిడేట్ చేయడం జరుగుతుందండి. ఈ గుంతలు అయిపోయిన తర్వాత మాత్రమే మొక్కలు నర్సరీ నుంచి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మొక్కల్ని నాటేటప్పుడు ఈ ఏదైతే మన గుంత అడుగు భాగంలో 250 గ్రాములు డీఏపీ గాని లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 500 గ్రాములు నేల అడుగు భాగంలో కలిపి దానికి ఒక 50 గ్రాములు ఫోరేట్ గుళికలను కూడా కలిపి మొక్కల్ని నాటుకోవాలి. మొక్కలు నాటేటప్పుడు కంపల్సరీగా ఈ నేల ఉపరితలంకి 25 సెంటీమీటర్లు ఎత్తులో ఉండేటప్పుడు ఈ మొక్కల్ని నాటుకోవాలండి. నాటుకున్న తర్వాత చిన్న తడి అనేది కంపల్సరీగా ఇవ్వాలండి. రైతులు ఆయిల్ పామ్ పండించేటప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకు వర్షాధారం మీద డిపెండ్ అవ్వకూడదు. మనకి నీరు పుష్కలంగా ఉన్నట్లయితే మనం పల్లాలు చేసేసుకొని నీళ్ళనేది ఇచ్చుకోవచ్చండి. అంటే సుమారుగా ఏంటంటే, మనకి వేసవి కాలంలో అయితే 3 సంవత్సరాలు పైబడిన తోటలోకొచ్చేసరికి ఒక మొక్కకి 250-400 లీటర్ల వరకు ఇవ్వాలండి. వర్షాకాలంలో అయినట్లయితే కంపల్సరీగా 150-250 లీటర్ల వరకు ఇవ్వవలసి ఉంటుంది. ఈ నీటి యాజమాన్యం సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందంటే మనకు మగ పుష్పాలొస్తాయి. సో, దీన్ని అరికట్టుకోవడానికి ఏంటంటే ఈ నీటి సదుపాయం ఎక్కువగా లేనప్పుడు డ్రిప్ సిస్టమ్ అలవర్చుకోవడం అనేది చాలా అత్యుత్తమైనటువంటి మార్గం. ప్రతి మొక్కకి గూడా సుమారుగా 4-6 డ్రిప్పర్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ప్రతి డ్రిప్ నుంచి గూడా మనకి గంటకు 8 లీటర్లు నీరొచ్చేలాగా రోజుకి 7 గంటలు ఇవ్వవలసి ఉంటుందండి. సో, ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకేమవుతుందంటే మొక్క దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఆయిల్ పామ్ వచ్చేసరికి ప్రతి 3 నెలలకి ఒకసారి మనం ఎరువులనేది ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. సో, అంటే 3 సంవత్సరాలు పైబడిన ప్రతి చెట్టుకు సంవత్సరానికి 2650 గ్రాముల యూరియాను, 3 కేజీల 750 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్‌ను, 2 కేజీల పొటాష్‌ను, 500 గ్రాములు అంటే అర కేజీ మెగ్నీషియం సల్ఫేట్‌ను, 100 గ్రాములు బోరాక్స్‌ను ఈ మోతాదులో ఎరువులను సంవత్సరానికి 4 సంభాగాలుగా చేసుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి మనం మొక్కలకి ఎరువులనేది ఇచ్చుకోవాలండి. మొక్క నుంచి సుమారుగా 4 అడుగులు అంటే 120 సెంటీమీటర్ల దూరంలో ఈ చిన్న గాడి చేసుకొని ఈ ఎరువులనేది వేసుకొని మట్టి కప్పిన తర్వాత చిన్న తడి అనేది ఇవ్వాలండి. మల్చింగ్ పద్ధతిని అవలంబించుకోవాలి. ముఖ్యంగా ఎటువంటివంటే మనం ప్లాస్టిక్ మల్చ్ కాకుండా ఈ చెట్లు, కొమ్మలు గాని, ఇటువంటి గడ్డి గాని వేసుకున్నట్లయితే ఎండిపోయిన ఆకులు గాని వేసుకున్నట్లయితే అవి కుళ్ళి ఎరువుగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా తేమను కూడా అవి పట్టి ఉంచుతాయండి. ఈ ఆయిల్ పామ్ తోటల్లో చూసుకున్నట్లయితే కొమ్ము పురుగు మరియు ఎర్రముక్కు పురుగు ఇవనేది మనకి ఎక్కువగా చూడడం జరుగుతుందండి. ఈ కొమ్ము పురుగు చూసుకున్నట్లయితే దీన్ని మనం రైనోసిరస్ బీటిల్ అంటాము. ఇది ఏం చేస్తుందంటే ఒక క్రమ పద్ధతిలో లేత ఆకుల్ని తినివేస్తదండి. ఈ మొదల్లో రంధ్రాలు చేస్తుంది. ఆ పొట్టు కూడా బయటకు వస్తా ఉంటుందండి. సో, ఎప్పుడైతే రైతులు ఇవి గమనించారో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఫెరమోన్ ట్రాప్స్ ఎకరానికి 2-4 వరకు పెట్టుకున్నట్లయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా రైతులు ముఖ్యంగా క్లీన్ కల్టివేషన్ చేసుకోవాలండి. ఎటువంటి పెంటలను
గానీ, చెత్తను గానీ తోటల్లో ఉంచుకోకూడదండి. ఈ విధంగా రైతులు ఆయిల్ పామ్‌లో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది.